రైట్. ఒకసారి రామరెడ్డి గారు సో మరి చర్చలు పెట్టొచ్చు కదండి. చర్చలు పెట్టి ఇప్పుడు ఇంత గందరగోళం అవుతా ఉంది, ఇంత సిచ్యువేషన్ మొత్తం మనం చూస్తే రణరంగంగా మారుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళకు తోడు సినీ ప్రముఖులు కూడా పోలీసుల వైఖరికి నిరసిస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి వైనం కూడా కనిపిస్తూ ఉంది. సో మరి రోజుకైతే ముదురుతున్నటువంటి వైనం కనిపిస్తుంది. మరి ఎందుకు ఇప్పుడు మీరన్నారు ఏమన్నారు, దేశద్రోహులు వస్తూ ఉన్నారు, విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు, ఇది దేశద్రోహుల ప్లాన్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇవంతా ఎందుకు, అలాంటి అవకాశం కల్పించడం ఎందుకు? ఇప్పుడు ధర్నా చేస్తున్నటువంటి వారిని కావచ్చు, లేకపోతే బాధ్యుల్ని కావచ్చు, లేకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం మార్చేటువంటి ప్లాన్ చేయొచ్చు కదా చర్చలకు పిలిచి, ఎందుకు జరగట్లేదు? మన స్క్వాడ్రన్ లీడర్ రవి కన్నా అంటే ఒక దేశ సైనిక అధికారిని చంపిండో ఉగ్రవాది యాసిన్ మాలిక్. ఆ ఉగ్రవాదికి షేక్ హ్యాండ్ ఇచ్చిండు కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. షేక్ హ్యాండ్ ఇస్తే యూఆర్ యూత్ ఐకాన్ అన్నాడు. చూడండి ఫోటో, షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటో. రాజీనామా చేసిందా? వందల కొద్ది బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి యూపీఏ కాంగ్రెస్ కాలంలో. ప్రధానమంత్రి రాజీనామా చేసిండా? ఎంతమంది చనిపోయారు? బాంబేలో భూత కోత కోసిన కసబ్ గ్యాంగ్ ప్రధానమంత్రి రాజీనామా చేసిండా? ఏ బాధ్యత తీసుకోడు? అది ఒక అమ్మాయిని రేపు ఢిల్లీలో ఘోరంగా రేప్ చేసి ఎంత చేస్తే దాని విషయంలో అన్నా హజారే గారి ధర్నాలో కూర్చుంటే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు? పార్లమెంటు ప్రజలతో, లోక్సభ ఇది గవర్నమెంట్ ప్రజలతో ఎన్నుకోబడ్డది, ఇది గొప్పనా? ధర్నా చౌకలో కూర్చున్న గొప్పనా అన్నాడు రాహుల్ గాంధీ లోక్సభలో. అప్పుడు నీకేమో పార్లమెంటు ఎలక్టెడ్ గవర్నమెంట్ గొప్ప అనిపించింది. ఇప్పుడు దేశద్రోహులు చేస్తుంటే ఏంటి, భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అంటుంటే, ఆర్టికల్ 370 రద్దు చేస్తామంటుంటే మీకు ఇది గొప్ప అనిపిస్తుందా? ఇంకొకటి, ఒక సైనిక అధికారి కల్నల్ పురోహిత్ను తప్పుడు కేసులో, మాలేగాం బాంబాస్ కేసులో సైనిక అధికారి ఇరికిచ్చారు. ప్రపంచం మొత్తం ఇస్లామిక్ టెర్రరిజం గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ టెర్రరిజం అని లేనిదాన్ని సృష్టించి, లేనిదాన్ని క్రియేట్ చేసి ఒక కల్నల్ను, ఒక సాధ్విని అరెస్ట్ చేసి జైలు పెట్టే కాకుండా ఒక సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను బలవంతంగా కుర్చీ కట్టేసి సెక్స్ వీడియోలు లౌడ్ స్పీకర్లతోటి పెట్టి హింసించరు. తర్వాత వాళ్ళిద్దరు నిర్దోషులు బయటపడ్డారు. 17 ఏళ్ళు జైల్లో ఉండు కల్నల్ పురోహిత్. కాంగ్రెస్ కుట్రల వల్ల అన్ని ఘోరాలు కుంభకోణాలు జరిగినాయి. ప్రజలు చీయని తిరస్కరించరు. మరి మోడీ ప్రభుత్వమే ఇన్ని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ మధ్యన జరిగిన వరుస ఎన్నికలు మీరు ఎక్కడి నుంచి చూసుకుంటారు? హర్యానా తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, బీహార్ తీసుకోండి, బెంగాల్ తీసుకోండి, అస్సాం తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి రాజధాని. ఎవరు గెలిచారు? ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చారు? ప్రజల మద్దతు ఎవరికి ఉంది? స్పష్టంగా చెప్తున్నారు. అందులో విద్యార్థులు 10% లేరు. 98% రీఎగ్జామ్ రాసారు, క్వాలిఫై అయ్యేటోళ్ళు అయ్యిండ్రు, సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సెలక్షన్ ప్రాసెస్ ఉంది. అకాడమిక్ ఇయర్ ఎక్కడ దెబ్బతినలే. అందులో ఎక్కడ విద్యాశాఖ మంత్రి పాత్ర లేదు. అక్కడ ఒక ఎన్టీఏ సభ్యుడు పివి కులకర్ణి తను దానికి పేపర్ లింక్ ఉండడం, అతను లీక్ చేయడం ఒకటి, ఇంకొకటి వస్తుంది. వాళ్ళ వెంటనే 12 రోజుల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపారు అందరినీ. మొత్తం 13 మంది ఎవరెవరైతే వాళ్ళు జైలుకు పంపారు. వీళ్ళు కోర్టుకు పోతే ఆ కోర్టు ఏంటంటే వీడియోలు చూడండి అంటే వీళ్ళకి తెలుసు, సర్వోన్నత న్యాయస్థానం వాళ్ళకు తెలుసు ఎలా ఉంటుంది. వీడియోలు చూడాలంటే మాకంత టైం లేదు, అదంత అర్జెంట్ కాదు, మీరు కేసు పెట్టుకోండి, విచారణకు వచ్చాం స్వీకరిస్తాం అని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా వీళ్ళకి లెక్క హైకోర్టు పోతే హైకోర్టు తిరస్కరించింది, సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు. అయినా వీళ్ళ విష ప్రచారం ఘోరంగా చేస్తున్నారు. నీకు ఛాలెంజ్ ఏంటంటే నీకు ప్రజాస్వామ్యం ఎన్నికల్లో వీళ్ళకి గెలిచే ఇది లేదు. కుట్రపూరితంగా శ్రీలంక లాగా బంగ్లాదేశ్ ఇవాళ అక్కడ ఏం మాట్లాడినా ఆయన నేపాల్ పరిస్థితి వస్తుంది అని చెప్తుండు. ఇంకొకటి, ఒక ఆమె అక్కడ పోలీసులో చెప్పింది, ఆ ఉద్యమంలో పాల్గొన్న ఆమె పరిస్థితి దారుణంగా తయారైంది. ధర్నాలు పాల్గొన్నామనే మీదనే
అఘాయిత్యం చేయబోయే వీళ్ళు మహిళను ఆమె పోలీసులు విమర్శించింది. అంటే ఒక అరాచక శక్తులు ఏ కంట్రోల్ లేకుండా చేస్తుంటే ప్రభుత్వం పోలీసులు ఏం చేయాలి? కంట్రోల్ తీసుకోవాలిగా. లాఠీ చార్జ్ ఇంతకుముందు గోవధ నిషేధం చట్టం తేవాలే అని పార్లమెంట్ అక్కడ ధర్నా ఎవరు ఆవులతో సాధువులు చేస్తే సాధువుల ఆవులను కాల్చి చంపింది అంటే ఇందిరాగాంధీ. మీరు కంప్లీట్ గా అక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్న వాళ్ళందరూ అరాచక శక్తులు, దేశద్రోహులు అని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు, అంతేనండి? నేను అందరిని అనలేదే, అందులో కొన్ని అరాచక శక్తులు ఉన్నాయి. ఆడ మాట్లాడిన దాంట్లో కాశ్మీర్ ఆర్టికల్ 370 ఏం సంబంధం? నీటికు ఔరంగజేబ్ ఫోటోలు ఎందుకు? పాలస్తీనా జెండా చూపించిన పాలస్తీనా జెండా పట్టుకొని పోతున్నది. ఇవన్నీ ఏంటంటే మాకు క్లియర్ గా చెప్తున్నాం, యాంటీ హిందూ ఎజెండా తోటి విదేశీ శక్తుల ప్రోత్బలం తోటి ఈ గవర్నమెంట్ దించాలి. ప్రపంచ గత దశాబ్ద కాలంగా మున్నెన్నడూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మోడీ నెంబర్ 1 లీడర్. అది జీర్ణించుకోలేకపోతున్నాయి పశ్చిమ దేశాలు, మిగతా దేశాలు. భారతదేశానికి ఇంత గొప్ప పేరు రావడం ఏంది? భారతీయ నాయకుడు ఇంత గొప్ప పేరు తెచ్చుకోవడం ఏంది? ఇంకొకటి, మనది 147 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం. ఈ దేశంలో ఉత్పత్తి కాకూడదు. ఈ దేశం డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఇట్లా బ్రహ్మోస్ అగ్నిలాగా ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఇది ఒక మార్కెట్ లాగా మాకు ఉపయోగపడాలి. అలా మార్కెట్ లాగా ఉపయోగపడంటే మంచి గవర్నమెంట్ ఉండకూడదు. ఓ పప్పు లాంటి రాహుల్ గవర్నమెంట్ ఉంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై అక్కడ ప్రొడక్షన్ లేక చైనా వస్తువులు, యూరోప్ వస్తువులు అమ్ముకోవచ్చు. ఆ కుట్రతోటి సమర్థుడైన మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కుట్రపూరితంగా చేస్తున్న దేశద్రోహ ఉద్యమం ఇది. రైట్, ఒకసారి రామచంద్ర గౌడ్ గారు నేను మాట్లాడతానండి. రామచంద్ర గౌడ్ గారు వాళ్ళు బీజేపీ మాట్లాడలకు చేతలకు చాలా తేడా ఉందండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో మనది రూపాయి విలువ సుమారుగా 46 పైసలు 46 రూపాయలు ఉంటుండే డాలర్ కు. ఈ రోజు రూపాయి దాటిపోతుంది. కనీసం సిగ్గు శరం ఉందా మాట్లాడడానికి? మాటల గురించి మాట్లాడాల్సిందే. నువ్వు అన్నప్పుడు మాట్లాడే సిగ్గు శరం ఉంటే వ్యక్తిగతంగా మనకు అవసరం లేదండి రామచంద్ర గౌడ్ గారు, వ్యక్తిగతంగా మనం మాట్లాడద్దు. దాని గురించి తెలుసుకోండి. రామచంద్ర గౌడ్ గారు అంటే వాళ్ళు మాట్లాడడానికి ఒకటి ఉంటుంది, మీకు ఆయన మధ్యలో వాళ్ళకు లొంగిపోయారు. ఎందుకంటే మనకు అమెరికాతోని రష్యాతోని సంబంధాలు ఉంటుండే. మనం ఇష్టం ఉన్న దగ్గర నుంచి ఆయన కొనుక్కుంటుంటివి. ఈ రోజు అమెరికా వాళ్ళకు కూర్చోవడం లేవమంటే లేచే పరిస్థితిని తీసుకొచ్చిన దద్దమ్మలు వాళ్ళు. మేమే దేశభక్తులమని చూయించుకుంటారు. దేశభక్తిగా నువ్వు పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాళ్ళు అంటున్నారు కదా, అవన్నీ తీయండి కదా. మీకు చేతనైతే లేదు కదా. ఎవరు బంగ్లాదేశ్ ఈ ఉద్యమంలో ఎవరున్నారో తీయండి కదా. ఎప్పుడు వచ్చినా కానీ ఒక మాట మాత్రం సోషల్ మీడియాలో వస్తుంది. మేము కూడా సోషల్ మీడియాకు సంబంధించింది సిగ్గులేని ప్రభుత్వం గురించి మాట్లాడి చూడండి. చెప్పండి, చూడండి. ఇది మాట్లాడే పద్ధతేనా? ఒక అడ్మిటెడ్ గా ఉండేది అవన్నీ చూపించకండి. టైం వచ్చినప్పుడు నువ్వు ఒకటి దయచేసి నేను చెప్తున్నానండి. సమయం ఎక్కువ లేదు కాబట్టి టైంలో ఇచ్చేయండి. మేమేమైనా డిస్టర్బ్ చేసినామా? ఆయన మాటలు మాత్రము మాట్లాడేందుకు ఛాయిస్ ఇస్తారు. మేము మాట్లాడేందుకు లేదా? చెప్పండి రామచంద్ర గౌడ్ గారు, చెప్పండి మీ వర్షం చెప్పండి. మీ దగ్గర ఏమున్నాయి, ఏం ఆధారాలు ఉన్నాయి, ఏంటి అనేది చూపించే ప్లాన్ చేయండి. ఎందుకంటే సమాజానికి అర్థమవుతుంది ఏంది వాస్తవం ఏందనేది. చెప్పండి మీరు చూపించండి. రైట్, రామరెడ్డి గారు ఒకసారి చూపించండి. కనబడట్లేదండి, ఒకసారి చూపించే ప్లాన్ చేయండి. కొంచెం దగ్గర పెట్టండి, సైడ్కి పెట్టండి, కనబడట్లా. కొంచెం వెనక్కి పెట్టండి. రైట్, నేను చూసా చూడండి. నీకు వచ్చినప్పుడు చూపించు కదా. నీకు వచ్చినప్పుడు ఇప్పుడు కాదు కదా. ధర్నాలో మహిళల పరిస్థితి దారుణం. ఒకటండి. రైట్, ఒకసారి చూద్దాం తర్వాత చూసే ప్లాన్ చేద్దాం. ఒకసారి రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు, సమయం ఎక్కువ లేదు మనకు. ఒకటి మాత్రం ఇక్కడ నిజమండి, వాళ్ళు ఏదైనా తప్పు జరిగి వాళ్ళు వేరే అంటే ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఏంటంటే సోషల్ మీడియాలో బతుకుతున్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళకు స్వతంత్ర సంస్థలను వాడుకుంటున్నారు. ఇవి అంటే
ప్రతిది కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు, అట్లా బతుకుతున్నారు. కానీ వాళ్ళ లైఫ్ మాత్రం ఫ్యూచర్ లో ఉండదు. అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. ఈడీని సిబిఐని ఎంట పెట్టుకొని ఏదో పనులు చేసుకుంటున్నారు. అది శాశ్వతం కాదని మీ ద్వారా తెలియజేస్తూ, నిజంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకు సంబంధించిన స్టూడెంట్స్ ను గౌరవించండి. వాళ్ళకి జరిగిన అన్యాయానికి సంబంధించి కూడా చూడండి. వీళ్ళు దాన్ని ఏదో మత విద్వేషానికి, వేరే దేశానికి సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నారు. డబ్బులను విదజల్లి విపరీతంగా వాళ్ళు ఏదో లబ్ధి పొందుతున్నారు. అది శాశ్వతం కాదని మీ ద్వారా తెలియజేస్తూ, ఇది మాత్రము యువతకు భరోసా ఇచ్చే రకంగా వాళ్ళకు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నామని. ముఖ్యంగా దీనికి సంబంధించిన వాళ్ళు రాజీనామా చేసి వెంటనే వాళ్ళకి సంబంధించిన ఇంకోడు ఉన్నాడు, వాళ్ళ దాంట్లో ఎవరు లేరా, వాళ్ళకి సంబంధించిన తప్పు జరిగినప్పుడు ఇంకోళ్ళకి, అంటే వేరే పార్టీ నుంచి రాదు కదా, తప్పు చేస్తున్నారు, బతుకుతున్నారు. రైతులకు సంబంధించిన తప్పులు ఒప్పుకోలేదా? ఇవన్నీ తప్పులు ఒప్పుకున్నారు కదా. ప్రధాని పార్లమెంట్ సాక్షిగా తప్పు జరిగిందని ఒప్పుకున్న తర్వాతనే జరిగింది. అరెస్ట్ చేశారు, రీఎగ్జామ్ అయింది, పర్ఫెక్ట్ గా రీఎగ్జామ్ అయింది. వాళ్ళకి ఎవరికి అభ్యంతరం లేదు. ఏంటంటే దొరికినట్లు ఇష్యూ దొరికాడు ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు కాదండి రామరెడ్డి గారు, ఇంకో విషయం, ఇప్పుడు దీంట్లో నీట్ పేపర్ లీక్కి సంబంధించినటువంటి విషయం చూస్తే చాలామంది విద్యార్థులు ఆందోళన పడ్డారు, చాలామంది తల్లిదండ్రులు భయపడ్డారు మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి. దీనికి సంబంధించి ఒక కూలంకషంగా చర్చించేటువంటి సందర్భం ప్రధాని మోదీ తీసుకొస్తే అయిపోతాయి కదా. పార్లమెంట్ లో చర్చిద్దామని ప్రభుత్వం రెడీగా ఉంది, చెప్తుంటే చర్చలో పాల్గొంటలేరు, మొత్తం డిస్టర్బ్ చేస్తారు. క్వశ్చన్ అవర్ అయిపోగానే 11 to 12 క్వశ్చన్ అవర్ ఉంటుంది. అది క్వశ్చన్స్ అవసరం. 12 నుంచి 12 స్టార్ట్ చేస్తామంటే లేదు, ముందు రాజీనామా చేయాలి. మీరు చర్చించినాక నిజంగా ఏమైనా ఉంటే తర్వాత ముందు రాజీనామా చేయాలి. ఇలా చర్చించడానికి ఏమి లేదా, బదనాం రుద్దాలే బలవంతంగా. బదనాం రుద్దడానికి ఇదంతా చేస్తా ఉన్నారంటూ చెప్తా ఉన్నారు, అంతేనా? ఒకసారి పృథ్వీ గారితో మాట్లాడదాం. పృథ్వీ గారు, ఇది వాస్తవమేనా? ఇదంతా జరుగుతూ ఉంది, ఓన్లీ దేశద్రోహులు ఎంటర్ అయ్యారు, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎంటర్ అయ్యారు, చేస్తూ ఉన్నారంటూ చెప్తా ఉన్నారు. దాంతోపాటు జస్ట్ ఏంటంటే బదనాం చేయడానికి మాత్రమే ఇలాంటి ప్లాన్ చేస్తూ ఉన్నారంటూ చెప్తా ఉన్నారు. సమర్థిస్తారా మీరు పృథ్వీ గారు? వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ దేశద్రోహులే అండి. వాళ్ళ తప్పులు బయటికి రానేపోకుండా వాళ్ళ గురించి ఎవరు మాట్లాడినా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దేశద్రోహులే. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే నిన్న పాల్గొన్నటువంటి 1,00,000 మంది విద్యార్థుల్లో దేశద్రోహులని ఇప్పటి వరకు ఎంతమందిని తీశారు బయటికి? విద్యార్థులు ఒక్కరినైనా దేశద్రోహులు బయటికి చూపించాలి కదా ఈ సమాజానికి. చూపించాం కదా. ఇప్పుడు తప్పుడు వీడియోలను చేసి మందిని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని రీల్స్ చేయడం కోసం వచ్చిన విద్యార్థులు అని చెప్పేసి తప్పుడు అభియోగాలు మోపుతా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళతో మాట్లాడడానికి అసలు ఏమైనా, వాళ్ళు మాట్లాడడానికి ఏమైనా ఉందా అండి? మీకు లేదు మరి, సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నారు. సిగ్గు ఇదే ఏ సబ్జెక్ట్ లేనప్పుడు దిగజారి మాట్లాడతారు. మీకు లేదు, మీరు ఎంతసేపటికి దేశద్రోహులు, ఎంతసేపటికి దేశద్రోహులు అంటున్నారు తప్ప. పాలస్తీనా జెండా నిన్న ర్యాలీలో అధికారం మీ చేతిలో ఉందండి. ఇప్పుడు ఎవరు దేశద్రోహులు ఎవరు ఏంటనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది కదా, ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. వాళ్ళే కొద్ది మందిని ఆ విద్యార్థులకు పంపించి ఆ జెండాలు పట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళే కొద్ది మందిని అందులోకి చొరబాటు చేస్తా ఉన్నారు. ఇవాళ పోలీసులు విద్యార్థుల మీద చేయి చేసుకున్నటువంటి పోలీసులకి కనీసం నేమ్ ప్లేట్ ఎందుకు లేదండి? అవును, చాలా చాలా విజువల్ లో చూసాం, చాలా ఫొటోస్ కూడా వైరల్ అయినటువంటి అనిపిస్తుంది. అవును, వాళ్ళందరూ మతతత్వవాదులు కాదా? బీజేపీ గుండాలు కాదా? వాళ్ళు ముస్లింలు అనే పేరుతోని వాడుకొని, దేశద్రోహులు అనే పేరుతోని వాడుకొని ఇవాళ వాస్తవాలన్నిటిని కూడా కనుమరుగు చేయడం కోసం ఇవాళ మీకు చేతనైతే ఈ దేశంలో పేపర్ లీకేజీలు కాకుండా చూడండి. ఇప్పుడు ఇంకొక విషయం రామరెడ్డి గారు,
రామరెడ్డి గారు ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామా అని పక్కన పెడితే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్లో కూడా ఇలాంటివి లీకులు అయినటువంటి సందర్భాలు లేవా? చెప్తా, మంచి ప్రశ్న. ఇంతకుముందు చెప్తా. ఆన్లైన్ ఎగ్జామ్ లో 4-5 పేపర్ ఫస్ట్ ఎప్పుడైనా ఏదానికైనా 3-4 పేపర్ సెట్లు రెడీగా ఉంటాయి. ఇది లీక్ అయిపోయిందంటే ఆ ఇంకో పేపర్ వెంటనే పెట్టేసి ఆన్లైన్ కదా, అది పోస్ట్ చేసి పంపించి కవర్ ఓపెన్ చేసి అవసరం ఉండదు కదా. ఒక పేపర్ లీక్ అయితే ఇమీడియట్ గా వేరే పేపర్ పెడతారు ఆన్లైన్ లో, నీకు మాన్యువల్ ఎగ్జామ్ అవకాశం ఉంటుంది. అంటే బాధ్యత వహించరా? ఇప్పటి జరిగినటువంటి వాటికైతే బాధ్యత వహించరా? తప్పు ఎవరు చేశారు వీళ్ళు కేంద్రంగా ఒకటే ఎగ్జామ్ తీసుకురావడం అనేది తప్పు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటుండే, దాంట్లో తప్పు అనేది జరిగిన ఆ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ క్లియర్ గా చేసుకుంటున్నారు, తప్పులు జరగకపోతుండే. వీళ్ళు కేంద్రంగా ఒకటే ఎగ్జామ్ తీసుకొచ్చి దాంట్లో లబ్ధి పొంది అన్ని రకాలుగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళను ఇన్వాల్వ్మెంట్ చేసుకొని లీకేజ్ చేసుకొని బతుకుతుంది. దాంతోనే ఎందుకు ఇంత గతంలో లేకుండా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి ఎగ్జామ్స్ పెట్టుకుంటుంది. వీళ్ళు ఏదో చేసుకోవడానికి చెప్పేటి మాత్రం ధర్మశాస్త్రాలు చేసేటి అన్ని తప్పు పనులే. వాళ్ళకి ఒక ధర్మ పార్టీ వాళ్ళు చేసేటి అన్ని తప్పులే. దాన్ని గురించి మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు. దేశద్రోహులు అంటే నువ్వు అధికారంలో ఉన్నావు, దేశద్రోహులు ఎవరు ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, మీ దాంట్లోనే ఉండి దేశద్రోహులు ఎంతమంది పారిపోతున్నారు, ఎంత రకంగా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు, ఇవన్నీ తప్పులు పెట్టుకొని వేరే వారి మీద బురద చల్లడమే మీ ఆలోచన. మీరు అధికారంలో వస్తున్నామంటున్నారు, ఏ రకంగా అధికారంలో వస్తున్నారు? అన్ని సంస్థలు జరుగుతున్నాయండి. పేపర్ లీకేజీలు రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి ఎక్కువ. ఒక నిమిషం నేను సబ్జెక్ట్ చెప్తా. 1986లో ఒక జాతీయ విద్యా విధానం ఉండాలని ఆలోచన వచ్చింది. నీట్ ఎగ్జామ్ మీరు పెట్టిందే, మీరు మొదలు నీట్ పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం పెడితే ఆ నీటి గురించే మాట్లాడుతున్నా, నీటి గురించే మాట్లాడుతున్నా. 2013లో నీట్ కాంగ్రెస్ పెడితే దానికి కోర్టు కేసు ఉంటే సమర్థవంతంగా వాదించగా కోర్టు కొట్టేసింది. 2016లో సుప్రీంకోర్టు 5 జడ్జిల బెంచ్ జాతీయ దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానం ఉండాలి, ఉంటేనే స్టాండర్డ్ మెయింటైన్ అవుతుందని ఓకే చెప్పింది సుప్రీంకోర్టు. లేకుంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తా. తమిళ ఒక మాట్లాడాలని ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో మా రాష్ట్రం వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ కావాలని పేపర్ లీక్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి ర్యాంకులు ఎక్కువ తెప్పిస్తే విద్యా స్టాండర్డ్ తగ్గిపోతుంది. స్టాండర్డ్ మొత్తం పోతే దేశం దెబ్బతింటది. దేశం దెబ్బతింటే మాకేంది, మాకు అధికారం కావాలి, మా దేశానికి మా పప్పు ప్రధాని కావాలి. సుప్రీంకోర్టు చెప్పింది జాతీయ స్థాయిలో టెస్ట్ ఉండాలి, అవకతవకలు ఉంటే సరిదిద్దాలని సుప్రీంకోర్టు తీర్పు. ఈ రోజు రోజుకి ఈ విషయంలో రోజుకి ఆందోళన పెరుగుతా ఉంది, రోజుకి పరిస్థితి మారిపోతా ఉంది. అదేదో ఇది ఏం జరగక ముందే చర్చలు పెట్టేస్తే అయిపోతాయి కదండి. ఇప్పుడు చర్చలకు మేము రెడీ అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది, దానికి సిద్ధమని చెప్పి కాంగ్రెస్ చెప్పినా కూడా ఇప్పుడు మాట మారుస్తుందని చెప్పి చెప్తా ఉంది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు రామచంద్ర గౌడ్ గారు? వాళ్ళు రెడీగా ఉన్నారు చర్చలకు, మీరు రెడీ అయినా అనేటువంటి జరగాల్సిందే. ముందు రాజీనామా చేసి చర్చలు జరగాలి అనేది ఒకటి. నువ్వు మాట్లాడుతున్నా బాబు, ఎందుకు వచ్చినావు నువ్వు? మాట్లాడే ఛాయిస్ ఎవరికి వచ్చిందో మాట్లాడ, అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నా ఛాయిస్ వచ్చింది, నేను మాట్లాడుతున్నా, నా మాటను డిస్టర్బ్ చేయకండి. రైట్, రామచంద్ర గౌడ్ గారు చెప్పండి. ఖచ్చితంగా దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి. రాజీనామా చేసి వాళ్ళకు నష్టపోయిన వాళ్ళకు ఫుల్ఫిల్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అదే విద్యార్థుల కోరిక. ఫస్ట్ మంత్రి రాజీనామా చేయాలనేది క్లెయిమ్ చేసిన తర్వాతనే చర్చ పెట్టండి. ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటారు ప్రధాన డిమాండ్, అంతేనా? ఇంతకు ముందు నల్ల చట్టాలు ఎట్లా వాపస్ తీసుకున్నారో ఈ రకంగా కూడా వాపస్ తీసుకోండి ఇవన్నీ.
రైతులకు సంబంధించిన నల్ల చట్టాలు వాపస్ తీసుకొని ఒక్క నిమిషం, క్షమాపణలు ఒక్క నిమిషం అండి. చేసిండ్రో, విద్యార్థి లోకానికి రామరెడ్డి గారు, ఒక్క నిమిషం. విద్యార్థి లోకానికి మీరు చేసిన తప్పుడు ఎలిగేషన్స్, వాళ్ళు విదేశీ కుట్రతో ఉన్నారు, విదేశీయులని మాట్లాడినందుకు కనీసం ఇంగిత జ్ఞానంతో వాళ్ళకు విద్యార్థులకు క్షమాపణ చెప్పండి, చనిపోయిన విద్యార్థుల గురించి మాట్లాడండి. అదంతా మీ పాప ఫలమే. ఇది చనిపోవడానికి కారణం మీరే. అదే రకంగా ఇది మళ్ళీ ఈ రకంగా జరగడానికి అన్నిటికీ పాపాలకు మీరు ఆ పాపానికి మాకు తప్పు జరిగిందని విద్యార్థికి లోకానికి ఈ తప్పు క్షమాపణలు కోరుకోండి. సరే రైట్. పృథ్వీ గారు ఒకసారి, పృథ్వీ గారు ఒకసారి, రామరెడ్డి గారు ఒక నిమిషం, పృథ్వీ గారితో మాట్లాడక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. పృథ్వీ గారు, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈ దేశంలో ఉమ్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నీట్ పరీక్షా విధానాన్ని ఉమ్, రద్దు చేయాలి. ఓకే. ఈ రాష్ట్రాలకే స్వయం ప్రతిపత్తిని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్, జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో పెట్టడం మూలంగా విద్యార్థులు తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొంటా ఉన్నారు. ఉమ్, అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఉమ్, బీజేపీ హయాంలో పరీక్షల లీకులు జరుగుతూనే ఉంటాయి. దీనిని ఎవరు కూడా ఎక్కడ ఆపు చేయడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఉమ్, లీకులకు కారణమైనటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ మీద చర్యలు లేవు అనేది ఇవాళ స్పష్టంగా మనకి అర్థం ఉన్నది. తక్షణమే దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు అనర్హుడుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఆయన ఉన్నంత కాలం లీకుల మంత్రిగానే ఉంటాడు తప్ప విద్యారంగాన్ని ఏ మాత్రం కాపాడేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆయన రాజీనామా చేయాలి. అది ఏ ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే ఇంకోలో చెప్పేటటువంటిది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం అంతా ముక్త కంఠంతో ఖండించి చెప్తా ఉన్నది. ఆయన రాజీనామా చేసి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ఇంకోటి, ఆయన రాజీనామా చేయగానే సరిపోలే, దానిని ప్రోత్సహించినటువంటి బీజేపీ ప్రధాని మోడీ కూడా విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ 2 లక్షల మంది విద్యార్థులు పార్లమెంటు భవనం కాడికి వెళ్లి నిరసన తెలియజేసింది కూడా ఈ 2 డిమాండ్ల మీదనే. కాబట్టి మేము తెలియజేస్తా ఉన్నాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దానికోసం వెంటనే తక్షణమే ఇంకోటి మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో విద్యార్థులందరినీ పిలిచి చర్చలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. విద్యార్థులు చెప్పారు, ఈ డిమాండ్స్ ని నెరవేరిస్తే ప్రభుత్వంతో చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది బీజేపీ ఆఫీసులోనో లేకపోతే ఇంకొకడ కాదు, జంతర్ మంతర్ లోనే చర్చలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి విద్యార్థి లోకం అంతా అక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే విద్యార్థి లోకం కోరుకున్న దాని ప్రకారము ఈ డిమాండ్స్ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం దగ్గర ఉంది. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యకంగా ఆలోచన చేయాలి అని అంటే ఇవి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇంకోటి కూడా భావిస్తా ఉన్నాం, ఈ దేశంలో జూలై 20, 2026 అనేది ప్రజాస్వామ్యం మీద క్రూరమైనటువంటి దాడి జరిగినటువంటి రోజు, చీకటి రోజు అని చెప్పేసి దాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. విద్యార్థుల మీద గుండెల మీద కాళ్ళు మోపి దాడి చేసినటువంటి పోలీసులని ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రైట్. రామరెడ్డి గారు చెప్పండి, ఫైనల్గా ఇప్పుడు ఇన్ని వింటా ఉన్నారు, ఇన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాకే ఇదంతా మాట్లాడండి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు విద్యార్థి సంఘం కానీ విద్యార్థులు కానీ డిమాండ్ చేస్తున్నటువంటి వైన కనిపిస్తాం. సో మరి దీనికి సంబంధించి అంటే ఈ యొక్క సిచ్యువేషన్ మారాలంటే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి నిబంధన కూడా వస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? అవసరం లేదండి. అనవసరంగా ఒకసారి మంత్రి రాజీనామా చేస్తే ఇంతకుముందు ఈ ఉద్యమం ఆపడం కోసం ఆ వ్యవసాయ చట్టాలను వెనుక తీసుకున్నారు, ఇలా మళ్ళీ ఇంకా 100 డిమాండ్లు పెడతారు. ఎప్పుడైనా అనవసరంగా సరే ఈ పరిశీలన సరిదిద్దామనే దృష్టి చర్య తీసుకుంటే దాన్ని 100 రెట్లు దుర్వినియోగం చేసుకుంటారు. ఒకసారి పేపర్ లీక్ అయిందండి, వినండి. ఎక్కడ అంటే హజారీబాగ్, జార్ఖండ్ లో హజారీబాగ్ లో ఓయాసు స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ అహసన్ అక్, వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలం 45 నిమిషాల ముందు ఆ క్వశ్చన్ పేపర్ ను బ్రేక్ ఓపెన్ చేశారు. కరెక్ట్ టైం కి అది ఆటోమేటిక్ ఓపెన్ అయింది, అడ్వాన్స్ ఓపెన్ కాదు. బ్రేక్ ఓపెన్ చేస్తే దాని ముందే వీళ్ళకి పంచే 700కి 20కి 20 వచ్చినాయి వాళ్ళ మనసులకు మార్కులు. అది సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అప్పుడేంటంటే ఒక్క సెంటర్ లో 2 వ్యక్తులు వాళ్ళకు
ఫేవర్ చేయాలని తప్పు చేస్తే 25 లక్షల మందిని మళ్ళీ రీ ఎగ్జామ్ రాయమంటే కరెక్ట్ కాదు అని చెప్పి ఆ వాళ్ళ ఆ 725 పక్కకు పెట్టి మిగతా వాళ్ళకు గ్రేస్ మార్క్స్ ఇస్తే సుప్రీంకోర్టు కరెక్ట్ అంది. ఇద్దరు వ్యక్తులు, ఒక ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ కుట్రపూరితంగా ఆ పేపర్లను బ్రేక్ ఓపెన్ చేసిన దానికి రీ ఎగ్జామ్ జరగదు, వేరే వాళ్ళని బాధ్యులు చేయడం జరగదు. ఇట్లా ఎవరో వ్యక్తులు కుట్రపూరితంగా వాళ్ళు తప్పు చేసి మంత్రి రాజీనామా చేయాలంటే చేయరు. చేస్తే మళ్ళా ప్రతి నెల ఒక 10 మంది మంత్రులు రాజీనామా వచ్చే పరిస్థితులు తీసుకొస్తారు. దేశంలో అరాచకం అయిపోద్ది. ఒకసారి మొదలైతే మొత్తం అరాచకం చేస్తారు. అట్లా ఉన్నారు. జార్జ్ సోరస్ ఫండ్స్ తోటి, విదేశీ నిధులతోటి అంత దుర్మార్గం ఎగబడ్డారు. కాబట్టి రాజీనామా చేసే ప్రశ్నే లేదు. ఆడవు కారణం చూపించండి. ధర్మేంద్ర ప్రధాన్ గారి ఈ పాత్ర ఉంది అని చూపించండి, తప్పకుండా రాజీనామా చేస్తారు. ఏ పాత్ర చూపించకుండా అసలు రాజీనామా చేయరు. అంతే, ఫైనల్ డిసిషన్ ఇదే మీది. అదే రైట్. రామచంద్ర గౌడ్ గారు, ఫైనల్ గా మీ వర్షన్ ఒకసారి చెప్పండి. ఫైనల్ గా మంత్రిగా ఉన్నప్పుడు తప్పు జరిగింది, ఎంతో మంది విద్యార్థులకు నష్టం జరిగింది. ఇది విద్యార్థి లోకానికి అంటే వీళ్ళు తీసుకొచ్చిన దానికి ఎంతో మంది నష్టపడినరు, వాళ్ళ కుటుంబాలు కూడా నష్టపోయినరు. దానికి పూర్తి బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలి. అదే రకంగా విద్యార్థి లోకానికి ప్రతి ఒక్కరు కూడా, ప్రధాని కూడా క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో జరగకుండా ప్రతి రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆ రాష్ట్రంలో చేస్తే బాగుంటది. ఈ రోజు వరకు చేసిన ఒక లీకేజ్ పృథ్వీ గారు కూడా అదే చెప్పారు. అన్నిటి మీద చర్య తీసుకోవాలి, ప్రతి దాని మీద ఎంక్వైరీ చేయాలి. చనిపోయిన వాళ్లకు పూర్తిగా వాళ్ళకు కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం ద్వారా వాళ్ళకు క్షమాపణ చెప్పాలని, ప్రధాని క్షమాపణ చెప్పాలి, మంత్రి రాజీనామా చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం.